హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లిగడ్డ కారం. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 3 పాలకూర కట్టలను అయితే తీసుకున్నాను. పాలకూర అనేది చాలా లేతగా ఉంటే బాగుంటుందన్నమాట. ఇక్కడ ఈ పాలకూరని మనం వాటర్ తీసుకొని ఇలా 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అప్పుడు దీనికి ఉన్న మట్టి అంతా వెళ్ళిపోతుంది, క్లీన్ అవుతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత అడుగున కనుక లావు కాడలు కనుక ఉన్నట్లయితే వాటన్నిటిని ఇలా శుభ్రంగా తుంచేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే అవి కట్ చేసుకునేటప్పుడు మనకి లావుగాను కూరలో సరిగా ఉడకవన్నమాట. ఇప్పుడు ఇలా ఈ విధంగా సన్నగా మనకి వీలైనంత సన్నగా కూడాను మనం పాలకూరని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలని లావుగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడేటువంటి 2 స్పూన్ల కారం, అలానే టేస్ట్కి సరిపడేటువంటి ఉప్పు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఇలా తొక్క తీసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ తగులుతున్నా బాగుంటుంది. ఇలా కచ్చా పచ్చాగానే పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అందులోనే పోపు దినుసులు పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకొని అందులోనే 2 ఎండుమిర్చి ఇలా చీల్చి వేయండి. ఇవంతా ఫ్రై అయినాక 4 కరివేపాకు ఆకులు కూడా వేయండి. అందులోనే ఉంటే కరివేపాకు ఇంకా ఎక్కువైనా వేయండి, చాలా బాగుంటుంది టేస్టు. పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా వేగడానికి మనకి ఒక 5 to 10 మినిట్స్ అన్న టైం పడుతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. దగ్గరుండి కదుపుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను కూడా వేయాలి. పాలకూరలో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఆ ఉల్లి కారం పేస్టు పాలకూరలో పట్టేటట్టు బాగా అటు ఇటు కింద నుంచి పైకి కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇలా మనకి 5 to 10 మినిట్స్లో మనకి పాలకూర అనేది కూడా ఫ్రై అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఆయిల్ అనేది మనకి పైకి వస్తుంది. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దగ్గరే ఉండి అడుగు పట్టేంత వరకు వేయించుకోండి. అప్పుడు చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఈ కారం అనేది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలానే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 2 సెకండ్స్ ఆయిల్లో ఆ పొడి అంతా పట్టేంత వరకు ఈ విధంగా వేయించుకుంటూ తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. అందరూ కూడాను తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సినటువంటి రెసిపీ అండి ఇది. అంతేనండి, ఈ విధంగా చేసుకుంటే పాలకూర ఉల్లికారం రెడీ అయినట్టే. ఇప్పుడు బౌల్లో తీసుకొని పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, వేడి వేడి అన్నంలోకి ఎంత రుచిగా ఉండేటటువంటి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది.